అధ్యాయము 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎలీషా మాట సెలవిస్తున్నారు. ప్రతి దగ్గర మనం చూస్తే ప్రార్థించడం లేదు, కానీ మాటను వెల్లడి చేస్తున్నాడు. మాట చెప్తున్నాడు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మాట సెలవిస్తున్నాడు. ఏలియా ప్రతి విషయంలో ప్రార్థించేవాడు. ప్రార్థన చేసినప్పుడే వర్షం వచ్చింది. శ్రేష్టమైన ప్రార్థనాపరుడు ఏలియా. కానీ ఎలీషా తను ఎంతో శ్రేష్టమైన అభిషేకము పొందుకుని ఉన్నాడు. ఆ అభిషేకముతో ఎలీషా మాట సెలవిస్తే జరిగిపోతుంది. ఇది చెయ్యి, ఇది పొందుకుంటావు, అంతే. ఈ మాట నీ జీవితంలో నెరవేర్చు, ఖచ్చితంగా నువ్వు పొందుకోవాల్సిందే. ఈరోజు చాలామంది ఆత్మీయులకు ఇష్టం లేనిది మాట ప్రకారం జీవించడం. ఏదైనా చేస్తారండి, ఎన్ని విన్యాసాలన్నా చేస్తారండి, మాట మాత్రం వినరు. మాట వినడం చేత కాదు, మాటకు విధేయత కనపరచరు. మీ జీవితంలో అంధత్వము తొలగాలంటే మాట వినాల. ఈ ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, వాళ్ళు చాలా జ్ఞానవంతులు అనుకుంటారు, కానీ బహుగా బుద్ధిహీనులు. వారు అనుకుంటారు చాలా మేము శక్తివంతులు, మాకంగా ఏది ఎదురు లేదని అనుకుంటారు, అజ్ఞానులు. ఈ ప్రాంత ప్రజల్లో దుష్టుడు ఒక భయంకరమైనటువంటి డిసీజ్ని వదిలిపెట్టేశాడు. నిజానికి ఈ ప్రాంత పరిస్థితి నాకు తెలీదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క తత్వాలు నాకు తెలీదు. ఒక్కొక్క ప్రాంతంలో దుష్టుడు ఆ మనుషులకి మత్తుగిల్లు ఆత్మనంట జల్లేస్తాడంట, వాళ్ళ మీద మోసపరిచే ఆత్మను చెల్లేస్తాడంట, అబద్ధపు ఆత్మను జల్లుతాడంట. అన్ని విషయాల్లో రకరకాలుగా ఆత్మీయులపై దుష్టుడు పన్నాగాలు పని వారిని ఒకరు సోమరి ఆత్మతో నింపి, నిద్రపోయేవానికి ఏమీ తెలియదండి. మత్తుగిలిన ఆత్మతో నింపబడితే ఏమీ తెలీదు. వాడి జీవితానికి సమయానికి పోషించుకోవాలని తెలీదు, ఏమి చేయాలో తెలీదు, ఎలా బ్రతకాలో తెలియదు. మత్తుగిల్లే ఆత్మ జల్లేశాడు ఈ ప్రాంతం మీద. వీరింకా ప్రభువుని దృష్టించరు. ఎంతకి ఏం జరుగుతుందో తెలియదు. ఇక మందిరాలకి వెళ్ళాలనే ఆశ లేదు, దేవుణ్ణి మనపూర్వకంగా ఆరాధించాలా, స్తుతించాలా, వాక్యాన్ని వినాలా, వాక్య ప్రకారము జీవించాలా ఆలోచన లేదిక. మత్తుగిలిన ఆత్మ జల్లేశాడు. నరకానికి తీసుకోపోవడానికి ఆ ప్రయత్నం మీ మీద జరిగింది, ఈ ప్రాంతం మీద జరిగింది. ఈ ప్రాంత ప్రజలు దేవుణ్ణి దృష్టించే వారిగా లేరు. అందుకే ఒక శాపగ్రస్తమైన జీవితము, ఒక శాపగ్రస్తమైన ప్రాంతంగా ఉంది. ఏమి చేస్తే అక్కడ సక్సెస్ లేదు, అంతా శాపమే. ఏది పొందుకోవాలన్నా అది మనకి దగ్గరికి రావడంలా. ఆశ కలిగి ఉన్నారు, కానీ మీ జీవితాల్లో ఏది అందుకోలేకపోతున్నారు. అది ఒక శాపం. కడుపు నిండా భోజనం చేస్తారు, కానీ ఇంకా ఆకలేస్తుంది. అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. అందరూ ఉన్నారు, కానీ సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకు బతుకుతున్నామో తెలీదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియని స్థితి. ఎంత భయంకరం. ఈరోజు నుంచి మీ జీవితాల్లో విడుదల పొందుకున్నారో, విమోచించబడ్డారో, ప్రభు కోసం వేగిరపడేవారిగా ఉండండి. యేసయ్యను మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి. ప్రభు కోసం జీవించండి, ప్రభు మాటను బట్టి జీవించండి. గొప్ప కార్యములు జరుగుతాయి. ప్రార్థించే వారిగా సిద్ధపడండి. మీరు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు మీకు తెలియకుండానే ఈ ప్రాంతంలో కట్టబడిన వారు విడుదల పొందుకుంటారు. మీ ప్రార్థనే ఈ ప్రాంతాన్ని మార్చగలదు. కనుక ఈ స్థలమందు మీరు ప్రార్థనలు చేయాలా. నిర్లక్ష్యంగా ఉండవద్దు. రాకడ సమయంలో ఈ ప్రాంతము సొదొమ గొమొర్రాగా మారడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు ఒకవేళ నిర్లక్ష్యపు స్వభావాన్ని కనపరిచి మనుషులను నశింపజేస్తున్నారేమో,
వాక్యమే అర్థము కాని స్థితిలో పడి ఉన్నారేమో. ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి ఈ ప్రాంతానికి పట్టి ఉంది? దేవుడు అంటే ఎవరో ఎరగరు, ప్రభువు దగ్గర ఎలా జీవించాలో అర్థము కాని స్థితి ఏమిటి? ఆత్మీయ జీవితంలో అంధత్వమా? ఆత్మీయ జీవితంలో అంధత్వమా? అది ఏమాత్రము తగదా. ప్రతి ఒక్కరూ జీవానికి తగ్గ జీవితము జీవించాలా. జీవానికి తగ్గ జీవితము జీవించకపోతే బహు భయంకరము. అబ్రహాము వేడుకుంటున్నాడు, అయ్యా సొదొమ గొమొర్రాని కాల్చవద్దు, ఆ ప్రజలను వనసింప చేయవద్దు అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నశించిపోవడానికి వీల్లేదు. సొదొమ గొమొర్రా దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా 50 మంది, డౌట్ వస్తుందేమో, అబ్రహాంకి 100 మంది కూడా ఉండే అవకాశం లేదు సొదొమ గొమొర్రాలో. దేవుడే ఆ పట్టణాన్ని కలిచి వేస్తానంటుంటే భయంకరమైన ఉగ్రత వచ్చేసింది. ఇష్టానుసారమైన జీవితాలు ఉంటే ఆ ప్రాంతంలో అంతా కూడా భయంకరమైన స్థితి, ఉగ్రత వచ్చేస్తుంది. కుటుంబాల మీద ఉగ్రత, శాపం, ఆ స్థలము మీద ఉగ్రత. ఎంత భయంకరం అంటే కాల్చివేయబడ్డం అంటే భయంకరం. చెవిటి భూమిగా ఆ భూమి మారిపోతుంది. ఇంకా ఆ భూమి దేనికి పనికిరాదు కాల్చేస్తే. దానిలో సారమంతా కాల్చివేయబడింది, ఇంకా దేనికి పనికిరాదు ఇక, అంతే. ఆ తర్వాత అంటున్నాడు అబ్రహాం, గోచారుతున్నాడు దేవునితో, ఇంకొకసారి నేను మాట్లాడినా, ఒక 50 మంది ఉంటే, ఒక 40 మంది ఉంటే, ఒక 30 మంది ఉంటే సొదొమ గొమొర్రాని కాపాడుతావా? దేవుడు చెప్తున్నాడు, 10 మంది నీతిమంతులు ఉన్న సొదొమ గొమొర్రా రక్షించబడుతుంది. You stood by me in difficult times. You sailed through my tears. You gave me grace after grace. You stood as a light on my journey of life.